సో కొన్ని పాటలు అలా తక్కువ టైంలో క్రియేట్ చేసినవి కూడా వండర్స్ క్రియేట్ చేస్తాయి అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ సాంగ్. చాలా సాంగ్స్ ఉంటాయండి యాక్చువల్గా. వండర్స్ అన్ని ఎప్పుడు అలాగే తక్కువ టైంలోనే క్రియేట్ అవుతుంది. అంటే తక్కువ టైం ఎక్కువ టైం అని కాదు. యాక్చువల్గా మనం లాస్ట్ 5 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సాంగ్ ద టోటల్ సాంగ్ 4 hours చేశా. ఓహో. నైట్ 12 o'clock స్టార్ట్ చేసి మార్నింగ్ 4 o'clock వాళ్ళకి సీడీ ఇచ్చా. నాకు బాగా గుర్తు. బికాజ్ ఐ డిడ్ ద హోల్ ఐ ప్లేడ్ ద కీబోర్డ్, ఐ ప్రోగ్రామ్ ద కీబోర్డ్స్, ఐ ప్రోగ్రామ్ ద రిథమ్స్, ఎవ్రీథింగ్. ఎందుకంటే కృష్ణవంశీ గారు అప్పుడు ఇవి అర్జెంట్గా సాంగ్ షూట్ చేయాలి, అర్జెంట్ యాక్చువల్లీ ఎప్పుడు చూసారే డెడ్ లైన్స్ అర్జెన్సీ ఉన్నప్పుడు చాలా అద్భుతాలు పోతుంటాయి. సో అప్పుడు ఇంకా నా స్టూడియో లేదు ఆ టైంకి నాకు. సో బయట స్టూడియో రికార్డ్ చేస్తూ ఉంటాను. బట్ ఐ జస్ట్ హ్యాడ్ మై కంపోజింగ్ రూమ్ అంటే. సో బయట స్టూడియోలో ప్యాక్ చేసుకుని నాకు అసిస్టెంట్స్ కూడా లేరు అప్పుడు. ఓకే. సో బయట స్టూడియోలో వేరేదో సినిమాది బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నట్టుంది అప్పుడు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ నైట్ ఈ సాంగ్ అర్జెంట్ అంటే మన్మధుడు, తొట్టి గ్యాంగ్, ఖడ్గం ఇవన్నీ ఒకే టైంలో జరుగుతూ ఉన్నాయి అప్పుడు. పీక్ వర్క్ ఉంది. అప్పుడు అన్నీ కూడా 1-2 months రిలీజ్ అయిపోయినాయి, 15-20 days గ్యాప్లో. సో అందుకని దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా, దీనికి సాంగ్ అడుగుతున్నారు ఇలామాట. అప్పుడు నైట్ వరకు అది చేసి నా కీబోర్డ్స్ అప్పుడు నేనే ప్యాక్ చేసి నేనే మళ్ళీ ఇంటికి తెచ్చి సెట్ చేసి మళ్ళీ కంపోజ్ చేసుకుని మళ్ళీ మార్నింగ్ నేనే సర్దుని మళ్ళీ స్టూడియోకి వెళ్ళివ్వండి. అలా అర్జునర్ది వచ్చి నా కంపోజింగ్ రూమ్లో కూర్చొని స్టార్ట్ చేస్తే 12కి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 4 hours. అది ఎందుకంత బాగా గుర్తుంటే అప్పుడు బై సీడీస్ బై హ్యాండ్ తీసుకెళ్ళేవారు. యా. సో మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 o'clock 7 o'clock ఫ్లైట్కి వెళ్ళాలంటే నేను చెన్నై నుంచి ఇస్తే వాళ్ళు వెళ్తే అప్పుడు ఇస్తే డైరెక్టర్ వింటారన్నమాట. సో మేనేజర్ యూస్ టు కమ్ అండ్ వెయిట్. ఒక 3-4 o'clock వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తారు అర్ధరాత్రి. అంటే ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ. సో 12కి స్టార్ట్ చేసి 4 o'clock నేను ఇచ్చా. దెన్ ఇట్ వెంట్ అండ్ మార్నింగ్ వెంటనే కృష్ణవంశీ గారు కాల్ చేసి నువ్వు సాంగ్ అయితే మాత్రం ఏంటి నైట్ స్టార్ట్ చేసి ఇచ్చావా ఈ సాంగ్, మామూలుగా లేదు తెలుసా దేవి, నేను అక్కడ లేని అక్కడ కానీ ఉంటే నిన్ను మామూలుగా ఒక పెద్ద హగ్ ఇచ్చేవాడిని నీకు అన్నారు. అయ్యో సార్ మీకు ఇంత నచ్చిందా చాలన్నా. దాని తర్వాత సీతారామ శాస్త్రి అంకుల్ భలే ఉందిరా ట్యూన్ నువ్వు అని వెంటనే హీ స్టార్టెడ్ రైటింగ్. అండ్ అంటే తక్కువ టైంలో అంటారు కదా, అలా ఒక్కొక్క ఏమైనా లైక్ శ్రీవల్లి సాంగ్ చూస్తే టోటల్ సాంగ్ కంపోజింగ్ వాజ్ 4.5 minutes ఎగ్జాక్ట్లీ. అది నా దగ్గర ఒరిజినల్ రికార్డింగ్ కూడా ఉంది. సో అలా ఒక సిచ్యువేషన్ అంతా అనుకున్న తర్వాత అలా గిటార్ స్టంప్ చేస్తూ ఇలా రికార్డ్ ట్యాప్ చేస్తాం కదా ఫోన్లో, ట్యాప్ చేసి నేను పార్ట్ 2 స్టార్ట్ చేస్తాను. ఆ పార్ట్ 2 నుంచి అలాగే పల్లవి అలా బీజం అలా చరణం అలా ఫుల్ సాంగ్ అలా కంపోజింగ్ అయిపోయింది అంతే. సో నేను నాకు తెలీదు రికార్డ్ నొక్కి పార్ట్ 2 స్టార్ట్ చేశాను అన్నీ అలా ఫ్లో అవడమే. సో మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ లైక్ దట్. అలా ఇంకో సాంగ్ కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే రూమ్లో నాకు హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ నరేట్ చేస్తున్నారు. దట్ వాజ్ ఫస్ట్ టైం వీఆర్ వర్కింగ్. సో ఇదే సోఫాలో నేను కూర్చొని ఇటు చూస్తుంది, ఇక్కడ మొత్తం ఆయన ఇదంతా తిరుగుతూ కథ చెప్తున్నారు. ఇలా వస్తుంది ఒక చోట శృతి హాసన్ ఇలా ఒక డాన్స్ సీక్వెన్స్ ఇలా వస్తే పైన ఇలా వస్తే ఇలా పట్టుకుంటారు, ఆ దీనికి గన్ పేలుద్ది, ఆ పెంకు పగిలి అందులో సన్లైట్ వచ్చి అమ్మాయిని టచ్ ఒక బ్యూటిఫుల్గా కూడా తీద్దాం అనుకుంటున్నాను అన్నారు. నాకు ఆ విజువల్ చాలా నచ్చింది ఆయన చెప్తుంటే. అలా చెప్పిన వెంటనే ఆయన ఇలా హోల్డ్ చేసి ఇలా పడుతుంటే నేను చూస్తుంటే హరీష్ గారు ఇలా యాక్షన్ చూపిస్తున్నారు. అలా పట్టుకొని ఇలా ఫ్రీజ్ అవుతారు సర్జీ. అప్పుడు ఆ పేల పెంక్ నుంచి సన్లైట్ అలా వచ్చి అమ్మాయి ఫేస్ అలా పడితే అలా బ్యూటిఫుల్ విజువల్ అనమాట అని పాడితే ఆయన ఇలా ఉన్నాయి. ఒక్క నిమిషం చెప్పి ఫోన్ తీసి రికార్డ్ చేసుకున్నారు. అదే ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. సో మెనీ నేను త్రివిక్రమ్ గారు చేసిన సాంగ్స్ అన్ని ఆల్మోస్ట్ అలాగే ఇలా మాట్లాడుకుంటూనే సుకుమార్ గారితో చేసినవి ఇలాగే సాంగ్స్, ఈవెన్ మన కొరటాల శివ గారితో చేసిన ఆల్మోస్ట్ ఆల్ ది డైరెక్టర్స్. ఎందుకంటే వన్స్ ఆ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి మన మీద ఉండే నమ్మకం ప్లస్ మనకు ఆ కథ మీద ఉండే ఆ కథ నుంచి మనం పొందిన ఇన్స్పిరేషన్ అండ్ మనకున్న ఇమాజినేషన్ ఇవన్నీ కలిపి ఎవ్రీథింగ్ టేక్స్ ఓన్లీ. దాని తర్వాత ఎగ్జిక్యూషన్కే లిరిక్స్ రాసుకోవాలా, పాడించాలా, రికార్డ్ చేయాలా, మిక్స్ చేయాలా, ఇన్స్ట్రుమెంట్ చేయాలి. ఇదే ఒక ఫిజికల్ టైం టేకింగ్ అంటే అదే తప్ప ఇమాజినేషన్ హ్యాపెన్స్ లైక్ దట్.